సో చూసారు కదా ఇక్కడ. సో బుద్ధుడు, అలాగే చైనా, ఈ చైనా బుటకిచ్చేమంటారు కదా. సో ఇదంతా కాదు కానీ ఈ వాటర్ పడుతుంది చూసారా. సో ఇది ఏంటి మనకి గార్డెన్లో అంటే, మనం గార్డెన్లో ఇది చక్కగా ఫ్లవర్స్, ప్లాంట్స్ పెట్టుకొని మధ్యలో పెట్టుకుని ఇలా వాటర్ ఇట్లా ఎప్పుడైతే పడుతూ ఉంటుందో పీస్ఫుల్గా అనిపిస్తుంది. గార్డెన్లో కృష్ణుడిని పెట్టుకుంటాం, అలాగే ఇట్లా బుద్ధుడిని పెట్టుకుంటాం. సో కాబట్టి చెట్ల మధ్యలో ఇలా పెట్టుకొని ఇలా కనెక్షన్ ఇచ్చి ఉన్నప్పుడు అక్కడ కాసేపు కూర్చొని అట్లా ధ్యానం చేసుకున్నాము అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇలా బుద్ధుడిని కూడా చక్కగా రిలాక్స్ అవుతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి ఈగలు పెట్టుకున్నామంటే అవి ఇవి రావు ఏవి కూడా. అక్కడ చూడండి డాగ్ ఎంత రియలిస్టిక్గా ఉందో. ఎవడు వాడు వీడు ఎవడన్నా రాత్రిపూట గార్డెన్లోకి వచ్చి అవి కోసుకోవాలని ట్రై చేసినా డాగ్ చూసినట్టే పారిపోతాం. సో అలాగే ఇలా మినీచర్ అన్నాం కదా, చిన్న చిన్నవి ఉన్నాయి ఇలా ఇలా. అంటే ఇవి చాలామంది దగ్గర చూస్తూ ఉన్నాము, చిన్న నెస్ట్ వాటితో పాటు చక్కగా ఇదిగోండి ఇలా అన్నీ కూడా గుడ్డుతో పాటు. అండ్ అలాగే చూడండి చిన్న బాస్కెట్ ఇట్లా ఫెన్సింగ్ పెట్టుకొని కూడా మనం అంటే చిన్న చిన్న మొక్కలలో ఇట్లాంటి ఫెన్సింగ్ పెట్టుకొని దాని చుట్టూ కూడా ఇలాంటి చిన్న చిన్న బర్డ్స్ లాంటివి ఇలా పెట్టుకున్నాం అనుకోండి, లుక్ వైజ్ చక్కగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా 10 రూపీస్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇలా చూసుకుంటే మీరు చూడొచ్చు చాలా చాలా రకాలు ఉన్నాయి. సో చూసారు కదా, నాచు లాగా కూడా కనబడుతుంది కొన్ని. సో చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా.